శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే నేను సంకల్పితమైనటువంటి పదార్థాన్నే అవుతాను అని ఈ ప్రకారంగా వాని యొక్క దృఢమైన సంకల్పమున స్థిరమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి మనుజునకు మొట్టమొదట లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి ప్రాతిభాషిక పదార్థాల ప్రాప్తి అనేది లభిస్తుంది. తర్వాత అదే సంకల్పము దృఢపడిందా దాని ద్వారా వ్యావహారికమైన పదార్థ ప్రాప్తి. ఈ విధంగా రెండూ కలుగుతాయి. ఈ సంకల్పరహితునకును లేక విషయాంతరమున స్థిరమైన సంవిత్తు కలిగిన మరి ఒకనికి కూడా ఆ రెండూ నశించిపోతాయి. అంటే దక్షిణ దిక్కు నుండి ఉత్తర దిక్కునకు కానీ లేకపోతే మరేదైనా దిక్కునకు కానీ నేను పోతాను అనే స్థిరమైన జ్ఞానము కలిగిన మనుజునకు ఆ మానసికమైన శారీరకమైనటువంటి రెండు రకాలైనటువంటి లాభాలు కూడా సిద్ధిస్తాయి. అదే సంకల్పమే లేనటువంటి వానికి, సంకల్పాలు నశించిన వానికి లేక విషయాంతరమునందు స్థిరమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి మరి ఒకనికి ఆ రెండు కూడా నశించిపోతాయి అని చెబుతూ, ఇలాగే ఆకాశమున నగరం అవుతాను, భూమిపై మృగాన్ని అవుతాను అని స్థిరమైనటువంటి ధారణ కలిగిన వానికి ఆ రెండు కూడా సిద్ధిస్తాయి. ఎందుకు? ఆకాశములో నగరం అవుతాడు, భూమిపై మృగము అవుతాడు. సంకల్పరహితునికైతే అసలు సంకల్పమే లేనటువంటి వానికి, సంకల్పాలు నశించిన వానికి కానీ లేకపోతే ఆ విషయాల యొక్క అంతరమున స్థిరమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి మరి ఒకనికి ఆ రెండు కూడా నశించిపోతూ ఉన్నవి. ఎలాగంటే వారి యొక్క జగత్తు అనేటువంటిది ఇతరమైనదే అవుతూ ఉన్నది కదా. ఈ ప్రకారంగానే ఆత్మజ్ఞానము చేత ఈ సమస్త జగత్తు కూడా ఏకమైనటువంటి చిన్మాత్ర రూపమగు చిదాకాశమయ్యే ఉన్నది. అదే అజ్ఞానము చేత అనేక సంవిత్తుల వలన వేల కొలది రూపములుగా జీవులకు అగుతూ ఉన్నది. శరీరమ స్వప్రతిఘామద సప్రతిఘం చ వా స్వప్నాత్మకోయం సంసారో జీవస్యేహ పరత్రచ. ఈ జీవుని యొక్క ఈ ఐహికమైనటువంటి పారలౌకికమైనటువంటి ప్రపంచము స్వప్న రూపమే అయి ఉన్నది. కాబట్టి ఈ శరీరము చిద్రూపము చేత నాశము లేనిది మరి ఆకారము లేనిది అయి ఉన్నప్పటికీ లేకపోతే ఇతర రూపము చేత నాశవంతమే అయి ఉన్నప్పటికీ ఆకారము కూడా కలిగి ఉన్నప్పటికీ దాని చేత చిద్రూపమునికి ఏదైనా హాని ఉన్నదా? లేదు కదా. అంటే ఈ శరీరము చిద్రూపము చేత నాశరహితమై ఉన్నప్పటికీ నిరాకారము ఆకారము లేకుండా ఉన్నప్పటికీ కానీ లేదు, ఇతర రూపము చేత నాశవంతమే అయ్యున్న సాకారముతో ఆకారము కలిగి ఉన్నప్పటికీ కూడా దాని చేత చిద్రూపానికి ఏదైనా హాని ఉన్నదా? లేదు కదా. ఎలాగంటే ఈ మిథ్యా పదార్థాల యొక్క గుణ దోషాల చేత అధిష్టానానికి ఏదైనా సంబంధం ఉన్నదా అంటే లేదు అని చెబుతూ, జీవుని యొక్క ఈ ఐహికమైనటువంటి పారలౌకికమైనటువంటి ప్రపంచము స్వప్న రూపమే అయ్యున్నది కదా. కాబట్టి శరీరము చిద్రూపము చేత నాశరహితమును నిరాకారమును అవుతుంది. అలా అయి ఉన్నప్పటికీ లేదు, ఇతర రూపము చేత ఒకవేళ నాశవంతమే అయ్యున్న ఆకారముతో కూడి ఉన్నప్పటికీ కూడా దాని చేత ఆకారం ఉన్నా ఆకారం లేకపోయినా నాశరహితమైన నాశముతో ఉన్నా కూడా ఈ చిద్రూపానికి ఏ హాని అయినా ఉన్నదా? లేదు. ఎలాగంటే మిథ్యా పదార్థాల యొక్క గుణదోషాల చేత అధిష్టానానికి ఏదైనా సరే సంబంధము అనేటువంటిది ఉన్నదా?
ఏ సంబంధము కూడా లేదు. దేహము యొక్క నాశము చేత జీవ చైతన్యము అనేటువంటిది నశిస్తుందా? నశింపదు. వచ్చింది దేహము కాబట్టి పోయేది నశించేది కూడా దేహమే. ఈ జీవుడు జీవ చైతన్యము అనేటువంటిది వచ్చేది పోయేటువంటిది కాదు. కాబట్టి ఈ విషయము ఈ మ్లేచ్చులు మొదలైనటువంటి దేశాల యందు మరణించి పిశాచ దేహాలతోటి మరలా ఇక్కడికి వస్తారు అనేటువంటి భూత విద్యను ఎరిగినటువంటి వాడు ప్రత్యక్షంగా చూడడం వలన పూర్వజన్మల యందలి తమ యొక్క గృహాలు వ్యాపారాలు మొదలైనటువంటి వాటిని గురించి ఆ పిశాచాలు గుర్తుపెట్టుకొని ఆ స్మృతిపూర్వకంగా చెప్పడం వలన కూడా ప్రత్యక్షంగా అనుభవింపబడుతూనే ఉన్నది కదా. ఏ మృతా భస్మ సాధ్యాతామ్లేచ్చ దేశేషు తే పునః ఆగత్య గతయిత్వార్థ గచ్చంతం ప్రతిఘాత్మకాః. ఈ మ్లేచ్చులు ఉన్నటువంటి మొదలైన దేశాలలో ఎవరెవరైతే మరణించి మరి కాల్చి బూడిద చేయబడుతూ ఉన్నారో వారు మళ్ళీ కూడా పిశాచము మొదలైన రూపాలతోటి ఇక్కడికి వచ్చి తమ యొక్క పూర్వజన్మమునందలి పదార్థాలను గురించి మాట్లాడి ఇంకా ఇతర లోకాలకు వెళుతూ ఉన్నారు. ఆ తర్వాత నిరాధార రూపముతోటి ఏ ఆధారము లేనటువంటి రూపముతోటి లోకాంతరాలకే వెళుతూ ఉన్నారు. ఏష చేర్జీవతో ధర్మస్తదేశాంతరగే జనే మృత ఇత్యేవ బుద్ధిర్దే కస్మాన్నైవ ప్రవర్తతే. ఆ పిశాచాలు మొదలైన వాటిని గురించినటువంటి దర్శనము, సంభాషణము, మాట్లాడము, చూడడము మొదలైన భ్రమ జీవించి ఉండు భూత వైద్యుల యొక్క కానీ ధర్మము కానీ మరణించి వచ్చేటువంటి వారి యొక్క ధర్మము కాదు అని గనక చార్వాకులు అన్నట్లయితే ఆ దర్శనము కనబడడం కానీ మాట్లాడడం కానీ మొదలైనటువంటి వ్యవహారాలు ఇతర దేశాన్ని పొందినటువంటిది. వాస్తవానికి మరణించకపోయినప్పటికీ కూడా మరణించాను అనే భ్రాంతి చేత తలచినట్టి ఆ మనుజుని యందేల ప్రవర్తించడం లేదు అని చెబుతూ ఆ యొక్క భాషణాది వ్యవహార భ్రమ ఉన్నది కదా, అది ఆ భ్రమ జీవించి ఉన్నటువంటి వాని ధర్మమే అని అన్నట్లయితే అనుభవాన్ని ప్రమాణంగా నమ్మేటువంటి మనుషునికి ఎటువంటి అనుభవం ఈ జీవితుని యందు జీవించి ఉన్నటువంటి వాని యందు కలిగి ఉన్నదో అటువంటి అనుభవమే ఈ చనిపోయినటువంటి వాని యందు కూడా కలిగి ఉండడాన్ని బట్టి ఈ ఉన్నవాడిని చనిపోయిన వాడిని ఈ ఇరువురి యందు కూడా సమానమైనటువంటి న్యాయమే వర్తించడం వలన అదే మృతుని యొక్క ధర్మం ఎందుకు కాకూడదు? స్వప్నవజ్జగదాబానమిత్యేవం సత్యఖండితం ఆర్యానుభవ శాస్త్రాణమనే నాస్త్యేక వాక్యత. ఈ ప్రకారంగా అనుభవం యొక్క అర్ధసాధకత్వం వలన మేల్కొనిన తర్వాత మనం అనుభవించినటువంటి స్వప్న పదార్థాల యొక్క బాధలాగానే ఆత్మజ్ఞానము అయిన తర్వాత కూడా ఆ జాగ్రత్త పదార్థాల యొక్క బాధ అనుభవముచే సమానమే అయి ఉన్నది. ఎలాగా అంటే ఇప్పుడు కళను అనుభవించి మేల్కొన్న తర్వాత వానికి కళలో అనుభవించినటువంటి బాధ పదార్థాల బాధ ఎలా ఉంటుందో అలాగే అజ్ఞానముతో ఉండినప్పుడు బాధ, ఆత్మజ్ఞానము కలిగిన తర్వాత కూడా ఈ జాగ్రత్త పదార్థాల యొక్క బాధ అనేటువంటిది అనుభవం ఉంటుంది కదా, అది సమానమే ఉంటుంది. కాబట్టి స్వప్నములాగానే ఈ జాగ్రత్త కూడా కనబడుతూ ఉన్నది అన్న విషయము దృఢపడినే కనబడుతూ ఉన్నది కదా. ఈ కారణము చేత పెద్దల యొక్క అనుభవం కూడా వాచారంభణం వికారో నామధేయం అని కదా చెప్పబడుతూ ఉన్నది. ఎలాగంటే ఈ జగద్రూప వికారము, ఈ జగద్రూపమైనటువంటి మార్పులు ఇవన్నీ కేవలము వాక్కు యొక్క విషయం మాత్రమే అయ్యున్నది. నేహనానాస్తి కించన అంటే ఇక్కడ అనేకత్వము అనేటువంటిది లేనే కొంచెమైనా లేదు. కేవలం ఏమున్నది? చిద్రూపము మాత్రమే ఉన్నది అను ఈ మొదలైనటువంటి శాస్త్రాలు కూడా ఒకే అర్థాన్ని ప్రబోధించడం అనేది సంభవిస్తూ ఉన్నది.
చంద్రబింబాన్ని చూచేటువంటి మనుజుల యొక్క దృష్టి సమూహము ఎలాగా ఒకరితో ఒకరు అవిరుద్ధమై ఒకనికి సత్తుగా మరి ఒకనికి అసత్తుగా కనబడుతూ ఉంటుంది, తోస్తుంది. అలాగే సదసద్రూపమే సత్తు అసత్రూపంలో వర్తిస్తూ ఉన్నదో అలాగే ఈ జగత్తు కూడా పరమార్థమున నాశము లేనిది జనుల యొక్క దృష్టి యందు కొందరికి సత్తుగాను మరికొందరికి అసత్తుగాను ఉంటూ ఉన్నది. అంటే గ్రాహ్య పదార్థాలు అన్నింటి యందు కూడా మరి సన్మాత్రము యొక్క అంశము చేత ఎరుగబడి ఉంటుంది. అంతేకాదు నిర్మలమై ఉంటుంది, అనుభవ మాత్ర రూపమై ఉంటుంది, చిన్మాత్రమై కనబడుతూ ఉంటుంది. అయితే ప్రకాశమాత్ర స్వరూపమై ఉన్నటువంటిది సర్వ పదార్థాలను వదిలివేసినప్పటికీ కూడా సర్వ పదార్థములతో నిండిపోయినదియే అగు ఆ ఆత్మ యొక్క రూపమే కదా ఈ జగత్తు అని చెప్పడం. సర్వమప్రతిఘంశాంతం జగదేకం చిదంబరే అనింఘనమనాభాసమాత్మన్యేవాత్మనాశ్యతాం. ఓ వ్యాధుడా, ఈ సమస్త జగత్తు కూడా చిదాకాశమున నిరాకారమై నాశరహితమై శాంతమై నిర్మలమై ఆభాసవర్జితమై వెలయుచూ ఉన్నది. అంటే ఈ సమస్తమైనటువంటి జగత్తు చిదాకాశమున ఏమై ఉన్నది? ఏ ఆకారము లేనిది అయి ఉన్నది. అంటే నాశము లేనిది అయి ఉన్నది, శాంతమై ఉన్నది, ప్రసన్నమై మాలిన్యరహితమై ఉన్నది, ఆభాసవర్జితమై లేకనే కనబడడం లేదు, ఆ విధంగా ఉండే కనబడుతూ ఉన్నది. కాబట్టి అటువంటి నిజమైన చిదాత్మ రూపముతో నీ అందే నీవు స్థిరుడవై ఉండు అని చెబుతూ శరీరాన్యత కర్మాణి దుఃఖాని చ సుఖాని చ యథాస్థిత్యానుపాయాంతు యాంతు వా కస్య కిం గ్రహః. నిశ్చలమైనటువంటి సంవిన్మాత్రము మనస్సును స్థిరము చేసి ఏ ప్రకారం ఉంటుందో ఆ ప్రకారంగానే శీఘ్రంగా ఆగుతూ ఉంటుంది. కాబట్టి ఇంకా సత్తేమిటి అసత్తేమిటి? ఈ కారణం చేత యథారీతి స్థితి కలిగి ఉన్నటువంటి శరీరము కర్మ సుఖము దుఃఖము మొదలైనవి ప్రాప్తించుగాక లేకపోతే వెడలిపోవుగాక. దీని యందు ఎవరికైనా ఏమైనా సరే పట్టుదల ఉందా అంటే లేదు కదా. ఇత్తమస్తు సదధాన్య దాస్తు మమైవ భూద్భవతో కోత్ర సంభ్రమః ముంచ పల్గుని ఫలే ఫలావహం బుద్ధవానసి కృతం పరిభ్రమైః. ఓ వ్యాధుడా, ఈ ప్రకారంగానే ఈ జగత్తు అనేటువంటిది సత్తయ్యుండుగాక లేకపోతే అసత్తై అయ్యుండుగాక. దీని యందు ఎవ్వనికి కూడా ఏ విధమైనటువంటి భ్రమ కూడా లేక ఉండుగాక. ఇంకా కూడా నీవింకా తుచ్చమైన ఫలాలను గురించినటువంటి ప్రయత్నాన్ని వదిలేవేయి. ఎలాగంటే నీవిప్పుడు ఆత్మస్వరూపాన్ని ఎరిగి ఉన్నావు కాబట్టి ఇంకా ఈ సంసారమునందు తిరగడము అనేటువంటిది వ్యర్థమే అయి ఉన్నది అని చెబుతూ ఈ జగత్తంతా కూడా చిదాకాశమున అతి సూక్ష్మమై ఉన్నది, శాంతమై ఉన్నది, ఏకమై ఉన్నది, చలనము లేనిది ఉండే ఉన్నది, ఆభాసవర్జితమై లేకనే ఉండేటువంటి స్థితిని వదిలివేసి అయి ఉన్నది. కాబట్టి అటువంటి చిదాకాశ రూపాత్మయందు నీవు స్వయంగా స్థితి కలిగి ఉండు. శరీరాలు కర్మలు సుఖాలు దుఃఖాలు వచ్చేటువంటివి వచ్చుగాక పోయేటువంటివి పోవుగాక. వాని యందు ఎవరికైనా ఎందుకు ఈ మొండి పట్టుదల ఎందుకుంటుంది? ఉండదు కదా. కాబట్టి ఓ వ్యాధుడా, ఈ ప్రకారంగానే ఈ జగత్తు సత్తై ఉండుగాక లేకపోతే అసత్తే అయ్యుండుగాక. దీని యందు ఎవరికి ఏ విధమైనటువంటి భ్రమ లేకుండుగాక. ఇంకా కూడా నీవు ఇంకా తుచ్చ ఫలాలను గురించినటువంటి ప్రయత్నాన్ని వదిలివేయు. ఎలాగంటే నీవిప్పుడు నీ యొక్క ఆత్మస్వరూపాన్ని ఎరిగి ఉన్నావు కాబట్టి ఇక ఈ సంసారమును తిరుగాడడం అనేటువంటిది ప్రయోజన శూన్యము వ్యర్థమే అయ్యున్నది.
పాండిత్యస్య ప్రశంసాత్ర తచ్చ చిన్మాత్ర దర్శనం చిదేవ జగదిత్యేతద్భూయో యుక్త్యా సమధ్యతే. పాండిత్యము అంటే ఆత్మజ్ఞానం యొక్క ప్రశంస. అటువంటి పాండిత్యము చిన్మాత్రాన్ని దర్శింపజేయడం అనేటువంటిది చిద్రూపమగు బ్రహ్మమే జగత్తు అని మరలా కూడా యుక్తి చేత సమర్థింపబడడం అనేటువంటి దానిని గురించి తెలియజేసి మరి ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున అవిద్యోపాఖ్యానమునందు విపశ్చిత్తు అనేటువంటి ఉపాఖ్యానమును, అవిద్యోపాఖ్యాన అంతర్గతమైనటువంటి విపశ్చిత్తు అనేటువంటి ఉపాఖ్యానములో శవోపాఖ్యానమునందు నిర్వాణ బోధోపదేశము అనేటువంటి దానిని గురించి వివరంగా తెలియజేసి ఇంకా కూడా ఆ ముని ఇలా చెప్తూ ఉన్నారు. సర్వదా భావభావేషు స్వప్న సంవేదనాత్మషు నిత్యా ప్రతిఘరూపేషు కిం బద్ధం కిం విముచ్యతే. ఓ వ్యాధుడా, సమస్త భావము అభావము మొదలైనటువంటి పదార్థాల కూడా ఈ స్వప్నము అనేటువంటి అనుభవ సదృశ రూపాలే అయ్యి అధిష్టానమైనటువంటి దృష్టి చేత సదా నాశరహితాలే ఎల్లకాలము నాశము లేనివే అయ్యుండి కేవలం చిన్మాత్ర స్వరూపాలే అయ్యుండగా ఇంకా బంధింపబడేటువంటిది ఏమిటి, ముక్తిని పొందేటువంటిది ఏంటి అని చెబుతూ ఎలాగంటే స్వప్నానుభవ రూపములై సర్వదా కూడా భావములే లేనటువంటి అభావ రూపాలై నిత్యము కూడా శాశ్వతముగా శూన్యములైనటువంటి ఈ జగత్ పదార్థముల యందు ఇంకా ఎవడు బంధించబడి ఉంటాడు, ఎవడు ముక్తుడై ఉన్నాడు? దృశ్యమంతా మిథ్య అనే భావము చేత బంధము కానీ మోక్షము కానీ మొదలైనటువంటి చింత అనేటువంటిది తొలగిపోయినది అనే కదా భావము అని చెబుతూ ఈ దృష్టి యొక్క స్థిరత్వము చేత ఆకాశమున ఈ యొక్క కన్నేత్రము యొక్క కిరణాలకు కేశాలు, సూత్రాలు, ముత్యాలు అనేటువంటివి రకరకాలుగా ఎలా కనబడుతూ ఉన్నవో ఆ వాటి యొక్క స్థిరత్వము చేత ఎలా మరి స్ఫురించకుండా ఉంటాయో అధిష్టానమైనటువంటి ఆత్మను గూర్చిన ఆ జ్ఞానము చేత ఈ జగత్తు నిరంతరము కూడా మార్పు వలన వికారవంతమై చూపడుతూనే ఉంటుంది. కానీ ఆత్మజ్ఞానము చేత అయితే నిశ్చలమైనటువంటి చిద్రూపంగా కనబడుతూ ఉంటుంది కదా. అంటే ఇక్కడ దృష్టి లేనటువంటి వాడు, దృష్టి చక్కగా స్థిరముగా మరి సవ్యంగా లేనటువంటి వానికి ఆకాశంలో మరి ఏ విధంగా కనపడుతుంది అంటే ఆ కంటికి ఆకాశంలో నుండి మనకి కనబడేటువంటి కేశాలు కనపడినట్లుగాను, దారాలు కనపడినట్లుగాను, ముత్యాలు కనపడినట్లుగాను ఎలా స్ఫురిస్తూ ఉంటుందో ఏ యొక్క శూన్యములో అదే స్థిరత్వముగా చూపు అనేది ఉన్నప్పుడు అవేవి ఎలా కనబడకుండా ఉంటాయో అలాగే అధిష్టానమైనటువంటి ఆత్మను గురించిన అజ్ఞానము చేత అంటే ఆత్మను గురించి వానికి జ్ఞానము లేదు, అజ్ఞానముతో ఉన్నాడు, ఆత్మ గురించి తెలియదు. ఈ జగత్తంతా ఎలా ఉంటుంది, నిరంతరం కూడా మార్పులకు లోనవుతూ అనేకమైనటువంటి మరి రకరకాల వికారాలతోటి మార్పులతోటి క్రొత్తవి వస్తూ పాతవి పోతూ వృద్ధి చెందుతూ ఈ విధంగా కనబడినట్లుగా ఉంటుంది. అదే ఆత్మజ్ఞానము చేత వాడు నిశ్చలంగా ఉన్నాడా, ఇక నిశ్చలమైనటువంటి చిద్రూపంగానే కనబడుతుంది ఈ యొక్క జగత్తు. అంటే ఇక అక్కడ మనకి ఇటువంటి జగత్తులు అవే ఉండేటువంటిది కేవలం నిశ్చల చిద్రూప పరబ్రహ్మ స్వరూపమే కనబడుతూ ఉంటుంది. అంటే యద్యదాపుర సంస్థానం చిరైరేతి తదన్యతం జగదప్యేవ మనిషం వార్యావత్త వివర్తవత్. జలము యొక్క ఆవర్తము అంటే ఇప్పుడు జలము ఉన్నది, ఆ నీటిలో మనకి సుడిగుండాల యొక్క మార్పులు లాగానే ఈ నగరస్థానము చిరకాలానికి మరి ఒక రూపాన్ని పొందినట్లుగానే ఈ జగత్తు కూడా నిరంతరము మార్పులను పొందుతూనే ఉంటుంది. ఏ కాలమున ఈ భూమి జలముగాను, ఆకాశముగాను, పర్వతాలు మొదలైన రూపముగాను, జగత్తు క్షణములోనే ఆ సద్రూపము
అగుతూ ఉన్నదో ఆ కాలముననే క్షణముల అవా మరి ఆ కాలాన్నే క్షణమని మరి గడియలని ముహూర్తాలని మొదలైనటువంటి వాటి అవయవాల చేత విద్వాంసులు ఏ విధంగా దానిని గుర్తులు గావించారు, చిహ్నాలు గావించారు అంటే యుగాలుగా కల్పాలుగా మొదలైనటువంటి సంజ్ఞలను గావించి ఉన్నారు. జగత్స్వప్నైవాశేషమసదప్య అనుభూయతే యన్నాస్తి చేత్తన్నిహి శేషం చిదేవేత్తం కచత్యలం. ఈ జగత్తంతా కూడా స్వప్నములాగానే అసద్రూపమే అయి ఉన్నప్పటికీ కూడా అనుభూతమగుతూనే ఉన్నది కదా. ఎప్పుడైతే ఈ జగత్తు లేకుండా ఉన్నదో అప్పుడే సమస్త రూపము చేత చైతన్యమే కనబడుతూ ఉన్నది అవుతూ ఉంది. ఏదేనంలో జగత్తద్వచ్యతానాం ఖే శతాని నృణాం పశ్యంతు తేషాం తు నాన్యోన్యామనుభూయతయః. ఓ వ్యాధుడా, మనకి ఈ ప్రసిద్ధమైనటువంటి జగత్తు ఎలా ఉన్నదో, మనకు ఈ ప్రసిద్ధమైనటువంటి జగత్తు ఎలా కలదో అలాగే ఆకాశమున ఇతర మనుషులకు కూడా లక్షల కొలది జగాలు కలవు అనే నిశ్చయించు. కాబట్టి అవన్నీ కూడా అయోగ్యత్వము చేత అక్కడ యోగ్యం లేదు. ఆ యోగ్యత అనేటువంటిది లేకపోవడం చేత జనులకు ప్రత్యక్షంగా ఒకరికొకరు అనుభూతం అంటే ఒకరికొకరు కనబడడం లేదు. సరోబ్ధికోపభేకానాం దృష్టాః ప్రత్యేకమాస్పదే నతోన్యోనం విదంత్యన్యాం దృశ్యాది నియతం క్వచిత్. ఈ తటాకాలు, సముద్రాలు, బావులు మొదలైనటువంటి వాటి యందు ఉండేటువంటి మండూకాలు మొదలైన జలచరాలు ఈ ప్రాణులు ప్రత్యేకంగా తమ తమ స్థానములందే చూడబడుచూ ఉన్నవి. కానీ అవి ఒకదానితో ఒకదాని దృశ్యము మొదలైనటువంటి రూపనీతిని మరొకటి ఎక్కడా కూడా తెలియడం లేదు కదా. మనుష్యుల స్థితి కూడా అటువంటిదే అని గ్రహించు అని చెబుతూ, అంటే ఇప్పుడు ఒకే గృహమును ఎదురిస్తూ ఉన్నటువంటి అనేక మనుషుల యొక్క ఒక్కొక్క మనుజునికి ఒక్కొక్క స్వప్నం వస్తుంది. అలాగనే అనేక మనుషుల యొక్క స్వప్నములందరి వివిధ రకాలైనటువంటి ఒక్కొక్కనికి నగరాలు లేకపోతే ఇక ఆ పర్వతాలు, నదులు, సముద్రాలు, విచిత్ర వస్తువులు, వృక్షాలు అనేకాలు స్వప్నమునందు అనుభూతమవుతాయి. అలాగే ఇక్కడ పరస్పరము అంటే అనేక మనుషులు ఒకే గృహములో నిద్రిస్తూ ఉన్న ఎవరి స్వప్నానుభవం వానిదే, ఎవని కళానుభవం వానిదే. వానికి ఒకరికి కళ వచ్చింది అంటే ఇంకొకనికి ఆ కళలోని అనుభవము అనేటువంటిది ఏమాత్రము కూడా ఎరుగబడదు. పరస్పరం ఎలా ఎరుగబడకుండా ఉంటుందో అలాగే ఆకాశమున అనేక జగత్తులు కనబడుతూ ఉన్నప్పటికీ కూడా అవి ఎవనికి అనుభూతములవుతాయో వానికి సత్యాలుగా ఉంటాయి. కానీ ఇతరులైనటువంటి వారికి అవన్నీ కూడా అసత్యాలే కదా. అంటే ఒకే ఇంట్లో నిద్రిస్తూ ఉన్న అనేక మనుషుల యొక్క స్వప్నానుభవాల యందు ఆ కనబడేటువంటి వివిధ రకాలైన నగరాలు మొదలైనవి ఆయా స్వప్నాన్ని అనుభవించేటువంటి ద్రష్టలకు సత్యంగానే ఉంటాయి. అదే ఇతరులకి అది అసత్యంగానే ఉన్నట్లు. అలాగే ఆకాశమందు కూడా అనేకమైన బ్రహ్మాండాలు సదసద్రూపముతోటి సత్తులాగా అసత్తులాగా ఈ రూపాలతోటి కనబడుతూనే ఉన్నవి. చిచ్చమత్కార మాత్రం స్వాత్మాంగం దృశ్యమద్వయం స్వరూపమేవ నిరూపం సకారణం అకారణం. ఈ అద్వయమగు జగత్తు అంటే ఈ జగత్తు అనేటువంటి దానిలో రెండవది లేనిది అంటే స్వాత్మ యొక్క అవయవ రూపమే అయి ఉన్నటువంటిది ఈ నిజ చైతన్యం యొక్క చమత్కారం మాత్రమే కదా అయి ఉన్నది. ఇది ఒకరికి సాకారంగా ఉంటే మరొకరికి అది నిరాకారంగా ఉంటుంది. ఒకరికి కారణంతో కూడుకుని ఉంటే మరొకరికి కారణం లేనిది అయి ఉంటుంది. కానీ తత్వదృష్టి చేత అయితే ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థల యందు కూడా ఎల్లప్పుడూ సదా నిర్వికారమై నిరాకారమై ఏ కారణము లేనిది అయ్యే కనబడుతూ ఉంటుంది.
అంటే జీవుల యొక్క ఈ జగత్ సంస్కారాలు ఉన్నవి కదా, ఇవి కేవలము చైతన్యమునందు కానీ కేవలము దేహమునందు కానీ ప్రత్యేకములు లేవు కదా. ఆయా దృశ్య ఆకార మార్పులను ధరించేటువంటిది, చిదాభాసముతో నిండిపోయినటువంటిది, చిత్స్వభావము కలిగినటువంటి బుద్ధికే జగత్తు, సంస్కారము మొదలైనటువంటి పేర్లు పెట్టబడినవి కానీ మిగతాది కాదు. అంటే ఆపూర్యత్వ స్మృతి స్వప్న సంకల్పార్థానుభూతిషు స్వమృత్యనుభవాధ్యాస్తు దృష్టార్థస దృశ్యేషు చ. అంటే మనం గతంలో చూడబడినటువంటి పదార్థాలను పోలి ఉన్నటువంటి మనం సంకల్పించుకున్న పదార్థాల యొక్క అనుభవాల యందలి గుర్తు ఏదైతే ఉంటుందో అది గతంలో లేకపోవడం వల్ల అది మనకి కల అవుతుంది. అందులో తన యొక్క మరణాన్ని గురించినటువంటి అనుభవం కూడా ఈ జన్మయందు అనుభూతాలు కాకపోయినప్పటికీ జన్మ తర్వాత అంటే శరీరం వదిలిన తర్వాత అయినా సరే అనుభూతములయ్యే ఉన్నాయి. కాబట్టి అటువంటి మరణాదుల యొక్క సంస్కారాలతో కూడినటువంటి గురుతు రూపంలో ఉన్నటువంటి బుద్ధే ఈ స్వప్న జగద్రూపాన్ని అంతా కూడా ధరిస్తూ ఉన్నది అనేటువంటి విషయం మనకే నిశ్చయమవుతుంది కదా. ఈ జాగ్రత్తతో కూడినటువంటి జగత్తు కూడా సృష్టి ఆదినందు అంటే స్వప్నంలాగానే విజృంభిస్తుంది. అది వాస్తవానికి చైతన్యం యొక్క నిర్మలమైన ప్రకాశమాత్ర స్వరూపమే అవుతుంది, కానీ మరి ఒక రూపము అయితే దానికి తగదు కదా. బ్రహ్మైవ భాతి జగదిత్యుక్త ముక్త్యానయా భవే నచ భాతం నవం తచ్చ బ్రహ్మైవేదం అతస్మితితం. ఈ జగత్తు బ్రహ్మరూపంగానే కనబడుతూ ఉన్నది. ఇంకా ఇది పూర్వము కనబడకుండా ఇప్పుడు నూతనంగా కనబడేటువంటిదా అంటే కాదు. అంటే దీనికి ఆది అంతము లేనటువంటి అనాది ప్రకాశ రూపమైనటువంటి బ్రహ్మముతోటి ఏకత్వము ఐక్యము పొంది ఉండడం వలన ఈ జగత్తు కూడా ఆది అంతము లేనటువంటి బ్రహ్మమే అనేటువంటి అర్థమే కదా మనకి విచారణ ద్వారా తేలేటువంటిది. కారణం కార్యమిత్యుక్త సపూర్వ స విశిష్యతే సంస్కార ఇతి తేనైష సంస్కార కృతిరుచ్యతే. ఆ పరమాత్మయే కారణమని కార్యమని కూడా చెప్పబడింది. ఎలాగంటే ఆ సామాన్య రూపమైనటువంటి కారణమే విశేష రూపముకు కార్యమవుతూ ఉన్నది. కార్య సంస్కారాల యొక్క ఆధారభూతమైనటువంటి బీజరూపమైన కారణము సమగ్రమైన రీతిగా చక్కగా కార్యాన్ని ఆచరించడము వలన దానినే కదా సంస్కారము అని అనబడుతూ ఉన్నది. ఇటువంటి వ్యుత్పత్తి చేత ఈ ఆత్మయే సంస్కారముగా చెప్పబడినది, సంస్కారం అని చెప్పబడింది. ఇంకా కూడా కార్యానికి అనుకూలమైనటువంటి ప్రయత్నము అనే అర్థం కలిగినటువంటి కృతి రూపమైన సంస్కారము కూడా ఈ ఆత్మయే అని కదా చెప్పబడుతూ ఉన్నది. అంటే ఈ స్వప్నానుభవాలయందు జాగ్రద్ద్రష్ట పదార్థాలకు విలక్షణమై ఉన్నటువంటి ఏ పదార్థాలు ఈ జాగ్రత్త యొక్క పదార్థాల దృష్టాంతాల చందంగానే భాషిస్తూ కనబడుతూ ఉన్నవో అవే సూక్ష్మ రూపాలు అవడం చేత సంస్కారము, వాసన మొదలైన పేర్ల చేత చెప్పబడుచూ ఉన్నవే కానీ సంస్కారము అనే పేరు గల మరి ఒక బాహ్యమైనటువంటి పదార్థము ఏది కూడా చిత్తమునందు ఎప్పుడూ కూడా ప్రవేశించి ఉండలేదు కదా అనే తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.